దీపావళి వెలుగులు నిండే సమయములో మొదటి రోజు ధనత్రయోదశి. ఇది ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు దైవ ఆశీర్వాదాల పండుగ. కాని ఈ పవిత్ర దినం వెనుక ఉన్న కథ మీకు తెలుసా? పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు సముద్రమథనం చేసినప్పుడు అనేక దైవ సంపదలు పుట్టాయి. వాటిలో ఒకరు ధన్వంతరి దేవుడు అమృత కలశం చేత పట్టుకుని సముద్రం నుండి అవతరించారు. ధన్వంతరి అవతారంతో భూమికి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు లభించాయి. ఆయనను దేవ వైద్యుడిగా ఆరాధిస్తూ ప్రజలు ఆరోగ్యం కోసం పూజలు చేయడం ప్రారంభించారు. అదే ధనత్రయోదశి ప్రారంభం. ఒకప్పుడు హిమ అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు వివాహమైన 4వ రోజు సర్పదంశనంతో మరణిస్తాడని జాతకవచనం చెప్పింది. ఆ యువరాణి ఆ భవిష్యవాణిని మార్చాలని నిర్ణయించింది. ఆ రాత్రి ఇంటి ముందు తన బంగారు, వెండి ఆభరణాలు, నాణేలు ఉంచి దీపాలను వెలిగించింది. తన భర్తకు నిద్ర రాకుండా కథలు చెబుతూ భక్తి గీతాలు పాడింది. అప్పుడు యమధర్మరాజు సర్పరూపంలో వచ్చాడు. కాని ఆ వెలుగుల ప్రకాశం, యువరాణి భక్తి అతన్ని ఆకర్షించాయి. ఆమె భక్తితో మంత్రముగ్ధుడైన యముడు నిశ్శబ్దంగా వెనుదిరిగాడు. రాజకుమారుని జీవితం రక్షించబడింది. ధనత్రయోదశి మనకు చెబుతుంది, నిజమైన సంపద బంగారంలో కాదు, ఆరోగ్యంలో, వెలుగులో, భక్తిలో ఉంది. మన హృదయాలు మంచితనంతో నిండితే చీకటి మనను తాకలేకపోతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దివ్య కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. శుభ ధనత్రయోదశి.